నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. జనాభా భారం కాదు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కంటే నిర్వహణ అవసరమని స్పష్టం చేశారు. దక్షిణాదిలో జనాభా తగ్గుదల వల్ల నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటు సీట్లు కూడా తగ్గుతాయనే చర్చ జరుగుతోందని తెలిపారు. జనాభా ప్రత్యుత్పత్తి రేటులో 1.8% ఉన్న ఆంధ్రప్రదేశ్ 2.1% చేరుకోవాలని ఆకాంక్షించారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్న సీఎం జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటనలో నలుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. వైద్య కళాశాల ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈ నెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అదే రోజు అధికారులు కమిటీని నియమించి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడిన కమిటీ చక్రవర్తితో పాటు మరో 3 కూడా వైద్య విద్యార్థులను వేధించినట్లు గుర్తించింది. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాద్లను అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జిమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ చక్రవర్తి పరారీలో ఉన్నాడు. లైంగిక వేధింపుల సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు లైంగిక వేధింపుల ఘటనపై తీసుకున్న చర్యలను వైద్య కళాశాల అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన దేశ భాషల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాతృభాషల స్థానాన్ని ఏ భాష భర్తీ చేయలేదనే విషయాన్ని ఎంతో మంది మహనీయులు చాటి చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్న ప్రస్తుత తరుణంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు. ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణించడం అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. రిజర్వేషన్లపై పలు రాష్ట్రాలు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ వాటిని గతంలో సుప్రీంకోర్టు అడ్డుకుందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ భవన్లో చర్చించిన బీఆర్ఎస్ బీసీ నేతలు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం మంత్రివర్గం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. ఇది బీసీలు, జాగృతి, యూపీఎఫ్ నేతల విజయమన్నారు. కేబినెట్ నిర్ణయం దృష్ట్యా బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కవిత ర్యాలీ చేపట్టారు. జాగృతి, యూపీఎఫ్ నేతలతో కలిసి ట్యాంక్ బండ్ వద్దకు చేరిన కవిత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగానే ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిందన్న నేతలు కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్లు వివరించారు. తమ ఒత్తిడి వల్లే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తెచ్చినట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య విమర్శించారు. గతంలో బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ఎందుకు పోరాటం చేయలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఆయా కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. ఫీజులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కళాశాలల తరపు న్యాయవాదులు కోరారు. ఫీజులు పెంచితే విద్యార్థులపై భారం పడుతుందని తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఆదేశించారు. ఫీజులు పెంచాలన్న ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు ఆయా వినతులపై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం, అహంకారంతో తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండటం వల్లే 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని ఆరోపించారు. హైదరాబాద్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను కలిసిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టలకు మంత్రివర్గ ఆమోదం 6 సార్లు ఉందని, 3 సార్లు శాసనసభ ఆమోదం కూడా ఉందని తెలిపారు. ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు నోట్ వంటి సమాచారం కావాలని ప్రభుత్వాన్ని అడిగితే స్పందన లేదన్న హరీష్ రావు తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రజాభవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై విమర్శలు గుప్పించిన హరీష్ రావు కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు కావాలని న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్ ముందు పోరాడుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ అన్యాయం చేస్తున్నారని ఆక్షేపించారు. సాగునీటి అంశాలపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం పట్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గత నెల 30న కిషన్ రెడ్డికి రాజాసింగ్ లేఖ రాశారు. దానిని కిషన్ రెడ్డి అధిష్టానానికి పంపారు. రాజాసింగ్ రాజీనామాకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు జేపీ నడ్డా ప్రకటించారు. రాజాసింగ్ ఆరోపణలు పార్టీ సిద్ధాంతానికి, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని నడ్డా వ్యాఖ్యానించారు. వైసీపీ ట్రూ అప్ పేరుతో మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వ పాపాలను నేటికి ప్రజలు అదనపు ఛార్జీల రూపంలో భరించాల్సి వస్తోందని మండిపడ్డారు. దాదాపు 1,30,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై మోపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి మెరుగైన విద్యుత్ సౌకర్యం కోసం 33/11 kV సబ్స్టేషన్ మంజూరు చేశామన్నారు. దీనికి భూమి కేటాయించాలని దేవాదాయ శాఖను కోరినట్లు తెలిపారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని దారుణంగా హత్య చేసిన పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకటరామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే మహిళను నియమించాడు. అయితే అర్ధరాత్రి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతూ ఉండటాన్ని గమనించిన సరస్వతి లోపలికి వెళ్లి చూడగా రామారావు అపస్మారక స్థితిలో ఉన్నాడు. పని మనిషి అనూష జాడ కనబడలేదు. బీరువా పగలగొట్టి ఉంది. పక్క ఫ్లాట్ వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సరస్వతి తెలిపారు. తన కుమారుని హత్య చేసి బంగారం, నగదుతో పరారైనట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనూషను ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనూష తన భర్తతో కలిసి రామారావును చంపినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,233 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,70,347 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి వరద రాకతో నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,19,267 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 544 అడుగులకు చేరుకుంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.76 టీఎంసీలకు చేరింది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 23 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ 36 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు వరద భద్రాచలంలోకి రాకుండా కరకట్ట వద్ద స్లూయిజ్లను అధికారులు మూసివేశారు. మురుగునీరు పట్టణంలోకి చేరకుండా మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం వద్ద కూడా వరద ఉధృతిగా పెరిగింది. వ్యక్తులు 75 ఏళ్ల తర్వాత విశ్రాంతి తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన వేళ ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. దేశానికి, దేశం ఆత్మకు, రాజ్యాంగానికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న 75 ఏళ్లు పూర్తవుతున్నాయనే విషయాన్ని ప్రధాని మోదీకి మోహన్ భగవత్ గుర్తు చేశారంటూ ఎక్స్ పోస్ట్లో జయరాం రమేష్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న మోహన్ భగవత్కు 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆయనకు ప్రధాని మోదీ గుర్తు చేయాలన్నారు. ఒక్క బాణం 2 లక్ష్యాలు అంటూ జయరాం రమేష్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఆ పార్టీకే చెందిన మరో నేత పవన్ ఖేడా కూడా ప్రధాని మోదీ, మోహన్ భగవత్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇద్దరూ లగేజ్ సర్దుకుని ఒకరికొకరు మార్గదర్శనం చేసుకునేందుకు బయలుదేరాలని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాధుల నివారణలో అధిక ప్రభావం చూపే దాదాపు 200 రకాల ఔషధాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడంతో పాటు అధిక ప్రభావం చూపే వైద్య దిగుమతులను రాయితీ ఇవ్వనుంది. క్యాన్సర్, హెచ్ఐవి, ట్రాన్స్ప్లాంట్, హెమటాలజీకి సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు, బ్రెస్ట్, తీవ్రమైన ఇతర క్యాన్సర్ల చికిత్సకు వాడే ఔషధాల ధర ఒక డోస్ లక్షల్లో ఉంటుంది. వాటిని దేశీయ రోగులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గతేడాది సంయుక్త డ్రగ్ కంట్రోలర్ ఆర్ చంద్రశేఖర్ సారథ్యంలో ఐసీఎంఆర్, డీజీహెచ్ఎస్కు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లా షోరూం ప్రారంభం కానున్నట్లు వెల్లడించాయి. ఇందుకోసం ఇప్పటికే 5 వై మోడల్ కార్లు ముంబైకి తరలించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. అనంతరం ఢిల్లీలోనూ మరో టెస్లా షోరూం ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలుత ముంబై, ఢిల్లీలో కార్ల షోరూంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టెస్లా ఇప్పటికే సిబ్బంది నియామకం చేపట్టింది. భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిన క్రమంలోనే టెస్లా షోరూం ముంబైలో ప్రారంభం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. ఈవీలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని మస్క్ డిమాండ్ చేయగా కేంద్రం కొన్ని షరతులు విధించింది. దాదాపు 34 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించగా భారత్లో టెస్లా రాకకు మార్గం సుగమమైంది.